నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ధనవంతులు మేము అత్యంత సంపన్నవంతులం, మేము అత్యంత ధనవంతులం, మా దగ్గర చాలా ధనం ఉంది, చాలా పొలం ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది కూడా భౌతికపరమైనటువంటి అహంకారంతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఇదంతా భౌతికపరమైనటువంటి అహంకారం కేవలం. కానీ వాళ్ళకి తెలిసి కూడా మాయలో పడిపోయి ఈ మాయా ప్రపంచంలో జీవిస్తూ కొంతమంది, అందరూ కాదు కొంతమంది, పక్క వాళ్ళని హేళన చేస్తూ అవహేళన చేస్తూ అహంకారపూరితమైనటువంటి మాటల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా భౌతికత్వంలో జీవించే వారి జీవన శైలి ఆ విధంగా ఉంటుంది. అయితే అసలు వాస్తవం ఏంటంటే, ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన, సంపన్నవంతులైన, ఆరోగ్యవంతులైన, ఐశ్వర్యవంతులైనా సరే ఎవరయ్యా అంటే, ఎవరైతే ప్రాణగతిని పట్టుకొని కిందికి పోతున్నటువంటి ప్రాణాన్ని ఊర్ధ్వముఖంగా పైకి తీసుకెళ్తారో, ప్రాణాన్ని ఇటు ఇటు నడిపించే సాధన చేస్తారో వాళ్ళే అత్యంత సంపన్నవంతులు, అత్యంత ఆరోగ్యవంతులు, అత్యంత ఐశ్వర్యవంతులు, అత్యంత ధనవంతులు. ఎందుకంటే ఈ సాధన, ఈ ప్రాణాయామ సాధన ఎవడైతే సాధన చేస్తాడో వాడికి ఈ విద్య మరణాంతరం, అసలు మరణం అనేది ఉండదు వారికి. వాళ్ళు దాన్ని ఏమంటారు, మరణం అనేది ఉండదు, జీవన్ముక్తి, బతికుండగానే ముక్తి పొందుతారన్నమాట. ఈ సాధన చేసే క్రమంలో క్రమంగా చేస్తూ ఉంటే వాళ్ళు అత్యంత సంపన్నవంతులు. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఈ సంపద వారికి వస్తుంది. కానీ భౌతికపరమైనటువంటి సంపదలు ఏవి కూడా మనతోటి రావు, మనల్ని కాపాడలేవు. కాబట్టి ఈ ప్రాణాయామ సాధన చేయండి, అద్భుతమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, బ్రహ్మానంద స్థితిని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ్.